నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. బడ్జెట్ విషయానికొస్తే రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి మొట్టమొదటిసారిగా పెద్దపీట వేసింది కేంద్రం. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌కి సంబంధించి భారీగా ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించారు. ఇదే విషయంపై ఈరోజు మనం ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే నరేష్. సార్, ముఖ్యంగా చూసుకుంటే బడ్జెట్‌కి సంబంధించి అంటే రాష్ట్ర విభజన తర్వాత 2 సార్లు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది సార్. ఇప్పుడు మూడోసారి వచ్చింది. కానీ ఇప్పుడే ప్రత్యేకంగా బడ్జెట్‌లో భారీగా ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించింది. ముఖ్య కారణం ఏమంటారు సార్? మొట్టమొదటి నరేష్, ఇది వాస్తవం కాదు సార్. ఆంధ్రప్రదేశ్కి భారీగా కేటాయించారని చెప్పన్నది వాస్తవం కాదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక చట్టం వచ్చింది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. రాజధాని నిర్మాణం కోసం ఏర్పాట్లు కావచ్చు, నిన్న ఆర్థిక మంత్రి ప్రస్తావించిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో రాష్ట్రం వాటా కేంద్రంగా భరించడం కావచ్చు, పోలవరం నిర్మాణమే కావచ్చు, కొన్ని మౌలిక సదుపాయాల కోసం ఏర్పాట్లే కావచ్చు, వెనకబడ్డ జిల్లాలకి ఈ కోరాపుట్ కేబీకే ప్రాంతంలో ఇచ్చినట్టుగా నిధులను కేటాయించడమే కావచ్చు, ఇవన్నీ కూడా చట్టంలో ఏర్పాటు చేసినాయి సార్. అది అమలు కాల పూర్తిగా. పోలవరం పూర్తి కాలేదు. రాజధాని నిర్మాణానికి అరకొరగా 1000 కోట్లు అంతే ఇచ్చారు, మధ్యలో మనకి వెళ్ళిపోయింది. కాబట్టి నిన్నల్లా అది వరకు ఏవైతే చట్టంలో హామీలు ఇచ్చారో రాష్ట్ర విభజన నేపథ్యంలో వాటిని అమలు చేస్తామని చెప్పారు. కాకపోతే రాజకీయంగా ఏంటంటే ప్రజలకు చెప్పుకోవాలి కదా, రైట్ సార్. 1, 2, 3, 4 అని చెప్పాను, అంతే తప్ప అదనంగా ఏమీ ఇవ్వాల. మొట్టమొదటి అర్థం చేసుకోవాలి మనం. రెండోది బీహార్. బీహార్ దేశంలో అత్యంత వెనుకబడ్డ రాష్ట్రం. ఓకే. తెలంగాణలో ఉదాహరణకి దాదాపు 3 లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఉంటే బీహార్ తలసరి ఆదాయం ఇప్పటికి కూడా 58,000 రూపాయలు. ఓకే సార్. అంటే మనలో 5వ వంతు 6వ వంతు వాళ్ళ తలసరి ఆదాయం. అంత బెదరకంగా ఉన్నారు. ఇవాళ కాదు, 40 ఏళ్ల క్రితం నుంచి నాలాంటి వాళ్ళని వాదిస్తున్నాం. ఓకే. గండకు కోసి వరదలు కావచ్చు, ఇతర వినయం కావచ్చు, దుర్భరమైన పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ప్రజలు గడుపుతున్నారు. 20 ఏళ్ల క్రితమే నితీష్ కుమార్ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ, ఆనాడు జాతీయ సలహా మండలిలోనే ఉండి నితీష్ కుమార్ గారు వేరే పార్టీకి చెందొచ్చు, మీకు ఆయనకు రాజకీయంగా వైరుధ్యం ఉండొచ్చు, కానీ బీహార్కి ఎట్టకేలకు ఒక మంచి నాయకుడు వచ్చాడు, కాస్త మంచి చేయడానికి సిద్ధపడుతున్నాడు, మీరంతా ఇతోధికంగా సాయించండి, నేను గట్టిగా పోరాడాను సార్. అప్పుడు నా పేరు చూసి కొంతమంది అపార్థం చేసుకున్నారు. జయప్రకాష్ నారాయణ అంటే బీహార్ వాడు అనుకుని, మీకు బీహార్ అంటే అంత పక్షపాతం అంటే ఎట్లాగండి అన్నారు. పక్షపాతం ఏంటంటే మీరు బీహార్ వాళ్ళు కదా అన్నారు. కాదే, నేను ఆంధ్రవాడిని, తెలుగువాడిని అంటే, అయితే మీకెందుకు అన్నాడు. ఓకే. అరే, బీహార్ అని అనుకుంటే పక్షపాతం అనుకుంటున్నావు, బీహార్ కాదని చెప్పి నీకెందుకు అంటున్నావు, ఇదేమిటా, బీహార్ మన దేశంలో భాగం కాదా? బీహార్, యూపీ వెనకబడ్డ రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు. ఆ 2 రాష్ట్రాలు కూడా ఆర్థికంగా పతనం అయితే దేశం నష్టపోతుందని ఆనాడు వాదించాను 20 ఏళ్ల క్రితం. ఓకే. ఇప్పటికీ అదే వాదన చేస్తున్నాను. కాబట్టి ఈ 2 కూడా బీహార్కి ఎప్పుడూ చేయవలసి ఉంది. ఏ పార్టీ అయినా కూడా 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితమే దీర్ఘకాలికంగా చేసి దాన్ని పైకి తీసుకురావాల్సి ఉంది. అలాగే యూపీకి తీసుకోవాల్సిన ఉంది, మన దేశం కోసం అవసరం అన్నది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక పరిస్థితుల్లో హైదరాబాద్ నగరాన్ని కోల్పోయి, మహానగరాన్ని కోల్పోయి, మహానగరంలో వచ్చే ఆదాయం అంతా ప్రస్తుతం మిగిలినటువంటి తెలంగాణకే చెందితే ఆంధ్రప్రదేశ్ అమెరికా నష్టపోయింది. దాన్ని భర్తీ చేయడం కోసం, కొత్త రాజధాని నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం కాదు, తెలంగాణకు పనికొస్తుంది, కర్ణాటక పనికొస్తుంది, మహారాష్ట్ర పనికొస్తుంది, 4 రాష్ట్రాలకు పనికొస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అదనంగా చేసి పెట్టింది లేదు. మూడో విషయం అందరూ మర్చిపోతుంది ఏంటంటే 23,48,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో లెక్కలు మీరు చూడండి. 23,48,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రాలకు పంపిణీ జరిగింది ఈ బడ్జెట్లో. ఓకే. వివిధ రాష్ట్రాలకి దానిలో 11 లక్షల రూపాయల పైచులకేమో, 11 లక్షల కోట్ల రూపాయల పైచులకేమో ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్, 1,32,000 కోట్ల రూపాయలేమో ఫైనాన్స్ కమిషన్ ఇతరత్ర గ్రాంట్లు కొన్ని ఉన్నాయి, ఆ రకమైన గ్రాంట్లు. మరొక 55,000 కోట్లు ఫైనాన్స్ కమిషన్ ద్వారానే ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వెళ్ళినటువంటిది. ఢిల్లీ,
జమ్మూ కాశ్మీర్ లాంటికి వెళ్ళింది. దాదాపుగా 6,50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఇతరత్ర పథకాలకు వెళ్ళింది. ఒక 4,00,000 కోట్ల రూపాయలు ఇతరత్ర జాతీయ స్థాయి నుంచి గ్రాంట్లు కొన్ని వెళుతున్నాయి. 1,50,000 కోట్ల రూపాయలు ఈ దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుంది. ఈ మొత్తం కలిపితే 23,48,000 కోట్ల రూపాయలు. సార్ ఇవన్నీ అన్ని రాష్ట్రాలకు వెళ్ళినాయి. ఓకే, దీనిలో రహస్యమేం లేదు. కాబట్టి జాతీయ బడ్జెట్లో మామూలుగా రాష్ట్రాల ప్రస్తావన ఉండదు. సార్ ప్రత్యేకంగా అదనంగా ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో చట్టంలో చేసిన ఇంకా అమలు చేయలేదు కాబట్టి, బీహార్ ప్రత్యేక వెనుకబడ్డతనం ఉన్న కారణంగా మరి ఒక పెద్ద రాష్ట్రం అంతటి పేదరికంలో ఉంటే దేశం మొత్తానికి చాలా నష్టం కాబట్టి ఆ ఏర్పాట్లు చేయడం అవసరమే. అంతే తప్ప దీనిలో సరే రాజకీయంగా ఏంటంటే మేము చాలా చేసామని ఒకళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళకే చేశారు మాకు చేయలేదు ఇంకొకళ్ళు చెప్పుకుంటారు. సార్ అదే జరుగుతుంది సార్, ముఖ్యంగా చూసుకుంటే రాజకీయం కోసం ఒకళ్ళనొకళ్ళు వాదులాడటమే కానీ మనం ఈ దేశ పౌరులంగా ఆలోచిస్తే దీనిలో పెద్ద పసలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, 23,48,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు బదిలీ జరుగుతుంది. ఓకే, మొత్తం జాతీయ స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఖర్చు ఎంత ఉన్నది? కేవలం 48 లక్షల కోట్ల రూపాయలు. ఓకే, 23 ఓకే 48 లక్షల కోట్లు. దానిలో 23,48,000 కోట్లు దీనిలో వెళ్ళిపోయింది, సగం డబ్బు వెళ్ళిపోయింది. అవును సార్, ఈ డబ్బులో ఇది పోగా 11,68,000 కోట్ల రూపాయలు వడ్డీలకు వెళ్తుంది. ఓహో, అది పోగా దాదాపు 7,68,000 కోట్ల రూపాయలు సిబ్బంది జతపరిచారు పెడుతుంది. ఈ మూడు కలిపితే 23,48, 11,60 అంటే 23 35 అయింది, ఇంకొక 7.5 43 లక్షల కోట్ల రూపాయలు అయిపోయింది. సార్ జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం అంతా ఈ సంవత్సరం 32 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఇతరతో వచ్చింది. మిగతా 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు. అయినా కూడా మిగతా సబ్సిడీలు ఇస్తూ 11,11,000 కోట్ల రూపాయలు మూల పెట్టుబడులకి, జాతీయ రహదారులకు కానీ పోర్టులకు కానీ మిగతా వాటికి కానీ మూల పెట్టుబడులకు కేటాయించారు రికార్డు స్థాయిలో. కాబట్టి మనం అక్కడేదో ఉంది వాళ్ళు దోచిపెట్టేస్తున్నారు అన్నది భ్రమ. సార్ మనం కొన్న వనరులు మనం సద్వినియోగం చేసుకోవాలి. సార్ మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, గుజరాత్ కానీ, గుజరాత్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి రాష్ట్రం, గుజరాత్ కానివ్వడానికి అవకాశం లేదు. గుజరాత్ సంపన్న రాష్ట్రం, ఇవన్నీ కూడా సంపన్న రాష్ట్రాలు. ఈ వనరులు మీరు ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. కానీ తెలంగాణ పేరు కూడా ఉచ్చరించలేదు తెలంగాణ అంతే అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. మళ్ళీ సరే చెప్పాను, రాజకీయం కోసం మాట్లాడుతుంటాం. సార్ వాస్తవం ఏంటంటే ఏ రాష్ట్రం పేరు సాధారణంగా ఉచ్చరించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే 23,45,000 కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. ఓకే, కొన్ని పద్ధతుల ప్రకారం ఆర్థిక సంఘం ఉందనుకోండి, కొన్ని ఫార్ములా ఉంటుంది, కొన్ని నిబంధనలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం వెళ్ళిపోతుంది. సార్ అన్ని రాష్ట్రాలకి అంత కేటాయింపు. ఓకే, కాబట్టి ఏంటంటే రాజకీయంగా ఏదో ఒకటి మరి విమర్శ కావాలి కదా. మనం విషయాలని వాస్తవాల ఆధారంగా తర్కబద్ధంగా ఆలోచించట్లా, ప్రతిదానికి కొంచెం గందరగోళం చేయాలి. జనం కూడా ఏమనుకుంటారు, ఇది బాగుంది అనుకుంటారు. అవును సార్, మన దేశంలో పెద్ద ఆర్థిక శాస్త్రం గురించి పట్టింపు లేదు, రాజ్యాంగ పద్ధతుల గురించి అవగాహన లేదు, బడ్జెట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఉదాహరణ నేను చెప్పేదాకా మీ ప్రేక్షకుల్లో చాలా మందికి 23,48,000 కోట్ల రూపాయల రాష్ట్రాలకు బదిలీ అవుతుందని తెలియకపోవచ్చు. అవును సార్, మీరు చెప్పేవారు కూడా ఇవన్నీ నేను నా బుర్రలోంచి పెట్టిన అంకెలు కాదు ఇవి. సార్ బడ్జెట్లో స్పష్టంగా కనిపించే అంకెలు. మనం చూడటల్లా, ఏ విషయాన్ని అధ్యయనం చేయట్లా, బడ్జెట్ డాక్యుమెంట్స్ చూడటల్లా, సార్ ఏదో హడావుడి చేస్తున్నాం. అది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అలాగే బీహార్కి సంబంధించి ఎన్డీఏకి కీలకంగా ఉన్నాయి. ఒకవేళ బీహార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మద్దతు పోతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కుప్పకూలిపోతుంది. అందుకే బీజేపీ కానీ మోడీ కానీ ఇటు ఏపీకి అటు బీహార్కి పెద్దపీట వేశాడు అనేది ప్రధాన ఆరోపణ. కాబట్టి ఇప్పుడు సహజంగానే రాజకీయ అవసరాల కోసం అని చెప్పని 2-3 సార్లు ఆ పేరు ప్రస్తావిస్తారు. సార్ అది రాజకీయ అవసరం. నేను చెప్పేది మన దేశంలో ఫెడరల్ వ్యవస్థ చాలా బలమైనది. కాబట్టి ఇక్కడ ప్రధానమంత్రి గారు తలుచుకుంటే ఇష్టం వచ్చినట్టుగా ఇదిగో 1,00,000 కోట్లు నీకు ఇచ్చేసానయ్యా అని చెప్పడానికి లేదు. గుజరాత్కి వెళ్ళాడు ఆయన తలుచుకుంటే. అవును సార్, ఆయన సొంత రాష్ట్రం కదా,
పి నరసింహరావు గారు మన రాష్ట్రం నుంచి వచ్చాడు కదా, అవును సార్. ఆంధ్రప్రదేశ్కి తలుచుకున్న ఆయన ఇచ్చేది పెట్టలేదు. కొంచెం అన్నీ బాగుంటే ఏదన్నా అవసరం అంటే కొద్దిగా ఈ ఊళ్ళో పథకం పెట్టినని కొంచెం మొగ్గు చూపెట్టచ్చు. అంతే తప్ప మీరు నిబంధనలు తొంగలోకి తొక్కేసి ఈ రాష్ట్రానికి ఇట్లా ఇచ్చేయి అని చెప్పని సాధ్యం కాదు. అది మీరు చేయాలనుకున్న సాధ్యం కాదు సార్. ఎలా పెడుతుంది? 23,45,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రతిపాదిత పథకాలు. ఈ పథకాలన్నీ కొంత రాష్ట్రం వాటా, కొంత యూనియన్ ప్రభుత్వం వాటా ఉంటుంది. దాని ప్రకారం కొన్ని జిల్లాలను బట్టి, కొన్ని జనాభాను బట్టి పెడుతుంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఆర్థిక సంఘ నిధులు జనాభాని బట్టి, వెనుకబాటుతనాన్ని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి మరికొన్ని అంశాలను ప్రతిబద్ధంగా తీసుకుని ఒక ఫార్ములా ప్రకారం ఆ రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. అలాగే స్థానిక ప్రభుత్వాల గ్రాంట్లు ఆర్థిక సంఘం నుంచి తలసరి ఇంత అని చెప్పి గ్రామాలకి, పట్టణాలకు వెళ్ళిపోతుంది. సార్. అట్లాగే 1,50,000 కోట్ల రూపాయలు మూల పెట్టుబడుల కోసం అన్ని రాష్ట్రాలు కేటాయిస్తున్నారు. మీరు ప్రతిపాదనలు చేస్తే ఢిల్లీ వారు ఆమోదించి మీకు డబ్బులు మంజూరు చేస్తారు. ఇలాగ రకరకాల రూపాల్లో డబ్బులు పెడతాయి. అంతే తప్ప ఇది పూర్వకాలం చక్రవర్తులు రాచరికంలాగా నా ప్రాసాదానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టేద్దాం, లేకపోతే ఈ రాష్ట్రం నాకు నచ్చిన రాష్ట్రం కాబట్టి 1,00,000 కోట్లు ఇచ్చేద్దాం అని సాధ్యం కాదు. అది చేయాలనుకున్నా సాధ్యం కాదు, ఎవరన్నా సాధ్యం కాదు. సార్. గతంలో అట్లా చేయలేదు, ఇప్పుడు చేయలేదు. గతంలో ఒకప్పుడు ఏంటంటే ఇంకా ప్రణాళిక సంఘం అని మరొకటని కొద్దిగా డిస్క్రిప్షన్ అంటే ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం ఎక్కువ ఉండేది. ఉన్న కొద్దిగా దాన్ని కుదించేసాం. గత 20 ఏళ్ళుగా అది అవకాశం లేదు. కాబట్టి ఉదాహరణకి రాష్ట్రాల్లో బడ్జెట్ ఉంది కదా, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతం జిల్లాలన్నీ నాకు మర్చిపోయాను, 33 సార్. 33 ఉన్నాయి. 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల ప్రస్తావన బడ్జెట్లో తీసుకొస్తున్నారా మీరు? సాధ్యమా? అవసరమా? 2, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈ జిల్లాకి ఇంత కేటాయిస్తున్నారా మీరు? సాధ్యమా? అదే జాతీయ స్థాయిలో కూడా సార్. సార్ అంతే తప్ప దీనిలో లోతుకి వెళితే ఏం లేదు. మనకి నిధుల విభజన విషయంలో మొత్తమే సామరస్యంగా జరుగుతుంది, ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. సహజంగానే పోటీ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో మాకు ఎక్కువ కావాలని మనం కోరుకుంటాం, అడగందే అమ్మాయినా పెట్టదు. అవును సార్. అలాగే ప్రతి వాళ్ళు కోరుకుంటారు. చివరికి ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, సందర్భాన్ని బట్టి జరుగుతుంది. అంతే తప్ప పెద్ద అదనంగా ఒకళ్ళు గోడపరిచేది ఏమి ఉండదు. సార్, రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా మీరు దగ్గరుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రయోజనాలు ఏముంటాయి, దుష్ప్రయోజనాలు ఏముంటాయి అని కూడా మీరు చూసారు. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా తెలంగాణ ధనిక రాష్ట్రంగా అందరూ మాట్లాడదు. 1,16,000 కోట్ల రూపాయల మిగులుతో వచ్చింది తెలంగాణ. దేశంలో అత్యధిక మిగులు ఉన్నది రాష్ట్రం తెలంగాణ అన్నాడు. తెలంగాణ, రైట్ సార్. 14వ ఆర్థిక సంఘం సవివరంగా ప్రతి రాష్ట్రానికి ఎలా ఉంటుందని చెప్పాను. అంటే రెవెన్యూ మిగులు మీకు వచ్చేటువంటి రోజువారీ ఆదాయం కంటే రోజువారీ ఖర్చు 1,16,000 కోట్లు తక్కువ. దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు దుబారా చేసి పథకాలు డబ్బులు లేకుండా చేసుకున్నాం. పథకాలు అవసరమైన చేయొచ్చు, కానీ ఈ లాభం ఉందా లేదా, వీటి వల్ల ఎలాంటి పథకాలు, పెట్టే ఖర్చుకు వచ్చే ఫలితానికి సంబంధం ఏంటి చూసుకోకుండా మనం చేసాం. కాబట్టి కొంత దెబ్బతిన్నాం. అయినా కూడా తెలంగాణ, హైదరాబాద్ నగరం ఉన్నది, బాగా గత 10 ఏళ్లుగా చాలా పెట్టుబడులు పెట్టారు, పరిశ్రమలు వస్తున్నాయి ఇక్కడికి, విస్తీర్ణం కూడా పెరుగుతుంది. కాబట్టి మనం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మరీ అలవిమాలినటువంటి హామీలు ఇచ్చేశారు. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఎవరు చేయమన్నారు? అదేమంటే సోనియా గాంధీ దగ్గరికి మన క్షీరాభిషేకం చేస్తామని చేశారు. ప్రజల డబ్బు ఇది, ప్రజల డబ్బు. ఈ రైతులకి ఇంకో రకంగా ఖర్చు పెట్టవచ్చు కదా, ఎన్నో రకాలుగా. కాబట్టి మన రాష్ట్రాలకి పూర్తిగా స్వయం నిర్ణయాధికారం ఉన్నది. ఏ రాష్ట్ర భవిష్యత్తు ఆ రాష్ట్రం నిర్ణయించుకుంటుంది. జాతీయ స్థాయి ప్రభుత్వం కొద్ది మేరకు మాత్రమే కొంచెం మార్గాన్ని సూచించగలదు. అంతే తప్ప ఇవాళ నిజమైన సర్వాధికారాలు ఉన్నది రాష్ట్రాల్లో. సార్, అయితే ధనిక రాష్ట్రంగా పేరున్న తెలంగాణకి ఇప్పుడు బడ్జెట్లో సరైన న్యాయం జరగలేదు, తెలంగాణకి ఏం కేటాయించలేదు, అన్యాయం చేశారని మాట్లాడుతున్నాం. వాళ్ళకి ముఖ్యంగా మీరు ఏం చెప్తారు? ఇది నేను నిండు మనసుతో చెప్తున్నాను సార్. మన దేశంలో ఫెడరల్ వ్యవస్థ చాలా బలమైనటువంటిది. వనరుల కేటాయింపులో ఆర్థిక మంత్రికి కానీ, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రికి కానీ ప్రత్యేకంగా పాత్ర ఉండదు. వాళ్ళు కేవలం ఒక అకౌంటెంట్ లాంటి వాళ్ళు. ఆర్థిక సంఘం ఈ దేశంలో తొలి దశ నుంచి 1952 నుంచి 1950 నుంచి ఇది 16వ ఆర్థిక సంఘం ప్రస్తుతం ఉన్నది సార్. మన అరవింద్ పానగారయ్య గారి అధ్యక్షులుగా ఉన్న ఆర్థిక సంఘం. ఈ 16 ఆర్థిక సంఘాలు ప్రతి 5 ఏళ్లకి టెన్షన్గా ఏర్పాటు చేయడం, దానిలో పార్టీలకు అతీతంగా నిపుణులను పెట్టడం. ఒకసారి ఆర్థిక సంఘం నిర్ణయం చేస్తే
ఒక నివేదిక ఇస్తే దాన్ని యథాతథంగా ఆమోదించడం మన సంప్రదాయమైనది. సరే 80 ఏళ్ళుగా 75 ఏళ్ళుగా దాని ప్రకారం ప్రతి రాష్ట్రం నిధులు అందుతాయి. పోటీ ఉన్న వ్యవస్థలో నరేష్ కొంచెం ఎక్కువ వచ్చింది, నాకు కొంచెం రావాలి నేను అంటాం సహజం. అందుకని అనకపోతే నాకు మళ్ళీ అన్యాయం జరుగుతుందని భయం. ఓకే అలాగే జేపీ గారికి ఎక్కువ వచ్చింది, నాకు రావాలి నరేష్ అంటాం సహజం. సరే ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా మన వాదన మనం చెప్పుకుంటాం. అల్టిమేట్గా ఒక ఫార్ములా ప్రకారం ఒక్కొక్క ఆర్థిక సంఘం ఒక్కొక్క ఫార్ములా పాటిస్తుంది. ఉదాహరణకి రాష్ట్ర జనాభా అందరూ ఒప్పుకోవాలి కదా. అవును సార్. రాష్ట్ర వెనుకబాటుతనం లేక పేదరికం రీజనబుల్ కదా. డబ్బున్నవాడికి ఏంటి పేదవాడికి ఇచ్చాడు అనుకుంటాడు, పేదవాడు నాకు ఎక్కువ కావాలని కోరుకుంటాడు కానీ పేదరికం పోతే నష్టపోయింది మనందరం కదా. అవును సార్. అలాగే 14వ ఆర్థిక సంఘం ఉదాహరణకి నాకు వచ్చినంత వరకు రాష్ట్ర విస్తీర్ణాన్ని బట్టి లాభ నష్టాలు నేను అంచనా వేశాను. రాష్ట్రంలో అడవుల వాటా ఎంత, అటవీ సంపద ఉంది ఎంతంతే, ఇలా కొన్ని లెక్కలు ఒక్కో ఆర్థిక సంఘం ఒక రకంగా వేస్తుంది. ఈ ఫార్ములా అందరికీ వర్తింపజేస్తారు. సరే దాని ప్రకారం నిధులు వెళ్ళిపోతాయి. ఓకే అంచేత మీకు డిస్క్రిప్షన్ అనేది లేదు, మన ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వసూలుబాటు లేదు. కొద్దిగా ఉంటుంది ప్రతి మంత్రిత్వ శాఖలో. ఇప్పుడు మీకు బాగా ఎంపీలో అక్కడ పట్టుబట్టారనుకోండి, లేకపోతే మీ రాష్ట్రం నుంచి మంత్రి అక్కడ ఉన్నారనుకోండి, ఆ మంత్రి శాఖలో నా రాష్ట్రం కదా అని కొంత చేసుకునే ప్రయత్నం చేస్తారు. తప్పులేదు. మనం ఎలాగే మన రాష్ట్రంలో మంత్రి కూడా నా జిల్లా అని చేసుకుంటారు కదా, ముఖ్యమంత్రి గారు నా జిల్లా అని చేసుకుంటాడు కదా, కొంత ఆ కొద్దిపాటే తప్ప పెద్ద ఎత్తున వనరుల మార్పిడికి అవకాశం లేదు. సార్ సార్ అలాగే మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు, చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. మొన్న రీసెంట్గా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజా భవన్లో సమావేశం అయ్యారు సార్. అనేక అపోహలు ఉన్నాయి, తిరుమలలో తెలంగాణ వాటా అడుగుతుందని. సో ఇవన్నీ కూడా జరిగినాయి. గతంలో కలిపినటువంటి 7 ముప్పు మండలాల్లో ఒక మండలంలో 4 గ్రామాలను తెలంగాణ అడుగుతుందని, వాళ్ళకు కూడా తెలంగాణలో కలవాలని ఉందని చెప్పేసి వార్తలు వచ్చినాయి. సో ఇద్దరు ముఖ్యమంత్రుల కలయికపై మీరేం చెప్తారు సార్? తమ్ముడు, ఒక దేశంలో రాష్ట్రాలు, అవును సార్, ఒక భాష మాట్లాడే రాష్ట్రాలు, అవును సార్, ఈ మధ్య దాకా కలిసి ఉన్న రాష్ట్రాలు, కలిసిపోవాలని తహతహలాడి కలిసిపోయిన రాష్ట్రాలు ఇప్పుడు వివిధ కారణాల వల్ల, కొందరు తప్పిదాల వల్ల, కొన్ని పొరపాట్ల వల్ల విడిపోయినాం. నష్టం లేదు. ఆఫ్టర్ ఇదేమి మ్యాప్ మీద గీత పడింది కానీ భూమి మీద గీత పడలా. ఈ దేశ ప్రజలందరికీ, వాళ్ళు తెలుగు వాళ్ళైనా, తమిళైనా, కన్నడిగులైనా, హిందీ వాళ్ళైనా, మరాఠీ వాళ్ళైనా హైదరాబాద్లో నివసించే అవకాశం ఉంది, మనం అక్కడికి పోయి నివసించే అవకాశం ఉంది, వ్యాపారం చేసే అవకాశం ఉంది, అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఈ ఆస్తుల పంపకం అన్నదమ్ముల మధ్య కూడా కొంచెం చిలుకుతూ ఉంటుంది. అది ఇద్దరు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది. ఇంకేం కావాలి? ఒకసారి భారత్ పాకిస్తాన్ విభజన గుర్తుంచుకోండి, అవి దేశాల విభజన. అవును సార్. దాదాపు 15 లక్షల మంది మారణహోమంలో చనిపోయినారు. 15 లక్షల కలహాలలో భారత విభజనప్పుడు, దేశ విభజనప్పుడు, స్వాతంత్రం వచ్చినప్పుడు 1.5 కోటి మంది కాందిశీకులు అయినారు శాశ్వతంగా. ఎక్కడి నుంచి ఇక్కడికి పూర్తిగా వలసిపోయారు, అన్ని వదిలేసి. ఎంతమంది సార్? 1.5 మంది. 1.5 మంది. ఓకే. భారతదేశం నుంచి అటుపోయిన వాళ్ళు కానీ, పాకిస్తాన్ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు కానీ కాందిశీకులుగా వచ్చారు. లక్షల మంది క్షతగాత్రులు అయినారు, కాళ్ళు నరకటం లాంటివి జరిగింది. వనరుల విభజనకు ఎంతకాలం పట్టిందో తెలుసా? లేదు సార్. 3 నెలల్లో అయిపోయింది. 3 నెలల్లో. ఎవరు చేశారో తెలుసా? భారతదేశ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. పాకిస్తాన్ భారత్ల మధ్య వనరుల విభజన సర్దార్ పటేల్ గారు ఆఫీసులో జరిగింది. మన దేశ హోం కార్యదర్శి, పాకిస్తాన్ హోం కార్యదర్శి ఆయన ఆఫీసులో కూర్చుని ఆయన ఆదేశం ఇచ్చాడు, ఇద్దరు కూర్చుని న్యాయంగా చేయండి, మీ ఇద్దరికి కానీ తగాదా వచ్చి మీరు పరిష్కారం లేకపోతే నా దగ్గర రండి. ఎక్కడ వాడు విభజన నిలబడి ఆయన నిర్ణయం చేశాడు, అంతే. అండ్ అలాంటిది 2 రాష్ట్రాలు, ఇది 2 దేశాలు కాదు, అందరికీ అన్ని చోట్ల హక్కులు ఉన్నాయి, ఒకే భాష మాట్లాడేవాళ్ళం. ఈ డ్రామా అంతా, తమాషా అంతా కూడా అది విజ్ఞత గల వాళ్ళు చేసే పని కాదు సార్. 2 రాష్ట్రాల మధ్య అందరూ తెలుగు ప్రజలే. మనకి ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు. అంచేత ఎవరికీ అసౌకర్యం లేకుండా చేయడం చాలా తేలిక. ఏమన్నా కొన్ని విషయాల్లో కొద్దిగా కష్టమైతే జాతీయ స్థాయిలో ప్రభుత్వం చూసుకుంటుంది. ఎంతకాలం నాంచబెట్టడమే చాలా పొరపాటు. ఎప్పటికైనా ఇద్దరు విజ్ఞతల ముఖ్యమంత్రులు కలిసి మనం సామరస్యంగా పరిష్కారం చేస్తున్నాం అనుకున్నారు, చాలా సంతోషం. వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన తెలంగాణ బిడ్డ, గొప్ప మనిషి ఆయన. నదీ జలాలకు చాలా తనుగు వచ్చేవాళ్ళు, అవి రాష్ట్రాల మధ్య తగదా, వేరే భాషలు. ఆయన అందరినీ కూర్చోబెట్టి అదే ఇది ఊరికి నీళ్ళన్నీ సముద్రంలో పోతాం అంటే మనం తనుకోవటం ఏంటి అని మహారాష్ట్ర, కర్ణాటక, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఆయన కూర్చుని, ఆనాడు బచావో ట్రైబ్యునల్ కావచ్చు,
గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా జిల్లాలు కావచ్చు, ఈ మొత్తం కూడా వివాదాల పరిష్కారం చేసింది వెంకటరావు గారి కాలంలో. ఆయన చొరవ వల్ల 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేరువేరు భాషల వాళ్ళు. ఇవాళ 2 రాష్ట్రాలు ఒకే భాష వాళ్ళు ఈ మధ్య విడిపోయిన వాళ్ళు పెద్దగా కష్టమే ఉంది, చాలా తేలిక. సార్, తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే ఈ 2 సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ఇక్కడ ముఖ్యంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కావడం లేదు సార్. సో హాజరు ఆయన అవ్వట్లేదు, ఏం చెప్తారు సార్ దీనిపైన? నేను దాని మీద వ్యాఖ్యానించను, కానీ మనకి ఏంటంటే సార్, ఒకసారి మీరు ఒరిస్సా చూడండి సార్. నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాటు నాయకత్వాన్ని ఇచ్చారు. హ్మ్. నా దృష్టిలో ఒక నిరుపేద రాష్ట్రమైన ఒరిస్సాని చాలా మంచి స్థాయికి తీసుకొచ్చాడు ఆయన ఉన్న పరిస్థితుల్లో. నిజంగా తెలుగు వాళ్ళకి ఒరియా ప్రజల కంటే కొంచెం చురుకుతనం ఎక్కువ, అంబిషన్ ఎక్కువ, తపన ఎక్కువ, కసి ఉంది. అక్కడ తక్కువ కొంచెం, అంటే కొంతకాలం క్రమం మారుతుంది. అయినా కూడా 25 ఏళ్లలో ఆయన ఒక స్థాయికి తీసుకొచ్చాడు. మన ఎన్నికల్లో ఆయన నగ్గలేదు సార్. ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన్ని ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తే ఆయన కూర్చున్నాడు అక్కడ. అవును సార్. వాడిని అభినందించాడు. అవును సార్. అలాగే ఈ మధ్య ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను, రాష్ట్రపతి ఏదో సమావేశానికి వస్తే ఈయన అక్కడికి వెళ్ళి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతిని గ్రీట్ చేస్తే వెంటనే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అది గుర్తించి ఆయన కూడా భేషం వదిలేసి ఆయన్ని స్వయంగా పైకి తీసుకెళ్ళి గౌరవంగా చేశారు. మనం ప్రజాస్వామ్య దేశంలో శత్రు రాజ్యాలు కాదు. ఎన్నికల్లో విభిన్న భావాలతో ఈ పార్టీ ఆ పార్టీ ప్రజల ముందుకు వెళ్ళింది. అవును సార్. ప్రజల ఆకాంక్షలను బట్టి, ప్రజల మనోభావాలను బట్టి ప్రజలు తీర్పునిస్తారు. ప్రజాస్వామ్యం అదే. కాబట్టి నరేష్ చెప్పింది నాకు బాగుంది ప్రస్తుతం అని చెప్పి నరేష్ ఓటిచ్చారు సార్. అంతేగాని నరేష్ దేవుడు కాదు, మిగతా వాడు రాక్షసుడు కాదు. తాత్కాలికమే. ఇది కేవలం ప్రజలు మీకు బాధ్యత పెట్టారు సార్. ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంప్రదాయం, ఎలాంటి స్నేహ సంబంధాలు ఉండాలంటే రాజకీయంగా మీ సిద్ధాంతాల కోసం, మీ ఎజెండా కోసం, ప్రజల మద్దతు కోసం చెప్పి నిజాయితీగా బహిరంగంగా ప్రజల ముందు పెట్టండి. కానీ వ్యక్తిగత ద్వేషానికి లేకపోతే అసహనానికి తావులేదు. పరస్పర గౌరవాన్ని పాటించండి. ఏమన్నా రాష్ట్ర సమస్య వస్తే లేకపోతే దేశ సమస్య వస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, దేశంలో ప్రధానమంత్రి ఫోన్ చేసి ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడి ఇద్దరు ఉల్లాసంగా కూర్చుని ఫోన్ చేస్తున్న టీ తాగుతూనే మాట్లాడుకుని పరిష్కారం సాధించేటువంటి తత్వం ఉండాలి. అంతే తప్ప ఆ ఇంటి మీద కాక ఈ ఇంటి మీద వాళ్ళు, ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఆయన మొహం చూడను, ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన మొహం చూడడు, ఇదంతా కూడా ఫ్యూడల్ తత్వానికి నిదర్శనం. సార్, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఒక సంఘటన చెప్తారు. ఆనాటి విదేశాంగ శాఖ మంత్రి జస్వంత్ సింగ్ గారు అమెరికాతో సత్సంబంధాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మన మీద ఆంక్షలు పెట్టారు వాళ్ళు, అణుబాంబులు విస్ఫోటం చేశామని చెప్పి. దాని తర్వాత మైత్రి బంధం బలపడాలని ప్రయత్నం 2 పక్కల నుంచి జరిగింది. దానిలో భాగంగా ఇరాక్కి అమెరికా దండయాత్ర చేసినప్పుడు అమెరికా వాళ్ళకి ఆయుధాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, కానీ సైనికులు పంపడం ఇష్టం ఉండదు. అందులో మన లాంటి దేశాల్లో సైనికులు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు, మన కల్చర్ ఇదని. కాబట్టి భారతీయ సైనికులు కనుక యుద్ధం చేస్తే మాకు బాగా తేలిగ్గా ఉంటుందని చెప్పి వాళ్ళు గట్టిగా కోరుకున్నారు. మన వాళ్ళు కూడా అమెరికా మన కోరుతోంది, మన వాళ్ళతో బాగా మిలాఖత్ అవుతామని పాపం ఈయన మాటిచ్చి వచ్చాడు. ప్రధానమంత్రి గారు కూడా ఆయన చెప్పాడు, ఏమయ్యా వాళ్ళ తగాదాల్లో మనం జోక్యం చేసుకుంటుంటే మన సైనికులు ప్రాణాలు కోల్పోవటం ఏంటి? మన దేశంలో 15% ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ ఇదంతా కూడా క్రిస్టియన్ ముస్లిం ఈ గందరగోళం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకెందుకు లంపటం అని చెప్పంటే మాటలు ఇచ్చేసాను ప్రధానమంత్రి గారు ఏం చేయాలన్నాడు. ఏం కంగారు పడవకని చెప్పి ఆయన బయటికి పంపించి వెంటనే సోనియా గాంధీ దగ్గరికి ఫోన్ చేశారు ఆయన ప్రతిపక్ష నాయకుడికి. ఏమో వాళ్ళు ఇలా అంటున్నారు, మీరేమంటారు, అది మంచిది కాదు కదా. మంచిది కాదు వాజ్పేయిజీ, హిందూ ఈ ముస్లిం క్రిస్టియన్ తగాదాల్లో మనం జోక్యం చేసుకోవడం ఎందుకు, మనకు మంచిది కాదు. మరి మీరు మాట ఎందుకంటే గట్టిగా మీరు గట్టిగా ఏం చేయమంటారు, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ప్రదర్శనలు చేయండి, నాకు ఉత్తరం రాయండి, మేము ఒప్పుకోమని చెప్పని అని ఆయన చెప్పి ఆయన చేయించి అమెరికా వాళ్ళకి ఏమో మాది ప్రజాస్వామ్యం, మా దేశంలో ఇంత ప్రతిఘటన ఉంది, మేము మా సైన్యాన్ని ఎట్లా పంపిస్తాం, మీకు ప్రజాస్వామ్యం కదా, మీకు తెలుసు కదా బాధలు ఏంటో అని క్లోజ్ తప్పకుండా సార్. అది విజ్ఞత అలవాటు చేసే పని. అలాగే పి నరసింహరావు గారి గురించి చెప్తారు సార్. మనకి రూపాయి విలువ మారకం విలువ తగ్గించడం అనివార్యమైంది, లేకపోతే మనకి ఎగుమతులు లేకపోయినాయి, విదేశీ మార్గద్రవ్యం లేకుండా పోయింది దేశంలో. ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళి డాలర్ని కనుక మనం రూపాయి విలువ తగ్గించకపోతే దేశం నష్టం అయిపోతుంది, ఒక 25% తగ్గించాలి గట్టిగా చెప్పంటే. ఇప్పుడు దేశంలో ఊరికే ప్రతిపక్షాలు కూడా చేస్తాయి కదా, నిజం అబద్ధం లేకుండా ఏదో గొప్ప మునిగిపోయిందని చెప్పి చేస్తారు.
సత్యాసత్యాలతో నిమిత్తం లేకుండా. మరి గొడవ అయిపోతుంది, మీరు మద్దతు లేకుండా చేయలేము, మరి ఏం చేయాలి అని చెప్పన్నట్టు. అట్లాగా సరే మీరు వెళ్ళిపోండి, నేను చెప్తాను మీకు అరగంట అన్నట్టు. ఇప్పుడు వెంటనే మళ్ళీ ఆయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు 97 ఆయనకు ఫోన్ చేసి, వాజ్పేయి చేయకపోతే దేశం నష్టపోతుంది, మీరేమంటారంటే తప్పకుండా చేయండి, దేశ ప్రయోజనాల కోసం మనందరం ఒకటాను, దీనిలో వెనకాలే సమస్య చెప్పాడు. వెంటనే ఫోన్ పెట్టేసి నేను ఆదేశం ఇచ్చాడు, గో అహెడ్ అని చెప్పాను. ఏం జరిగింది అరగంటలో అంటే వాజ్పేయి గారితో మాట్లాడాడు. మన రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలుత రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నీలం సంజయ్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు గౌతు లచ్చన్న, ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన. సహజంగా ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షం వాదనలు ఉంటాయి కదా అసెంబ్లీలో. ఆయన జిల్లా పర్యటనకి వెళ్ళాట. వెళితే ఆయన పక్కన కాంగ్రెస్ నాయకుడు, ఆయన పార్టీ నాయకుడు కూర్చున్నాడు. ముఖ్యమంత్రిని బాగా మెప్పించాలని గౌతు లచ్చన్ గారిని తిరుగుతూ ఆయన వైపున మాట్లాడటం మొదలెట్టాడు. నేను వెంటనే కారు ఆపేసి, తలుదేవా దిగిపో, నిడిపో అని తన పార్టీ నాయకుడిని పంపించేసి కారు తలుపు మూసి వెళ్ళిపోయాడు. ఇది ప్రజాస్వామ్య సమాజంలో సంస్కారంతో పనిచేసే తీరు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కొన్ని భావాల మధ్య సంఘర్షణ కావాలి, ప్రజలకి ఒక చాయిస్ కావాలి కాబట్టి ప్రజల ముందుకు వెళుతున్నాం మనం. అంతేగాని ఇది జీవన్మరణ పోరాటం కాదు, గోండాల తండాలు కాదు, శత్రు రాజ్యాలు కాదు. సార్ ఒక నవీన్ పట్నాయక్ చూపిన సంస్కారాన్ని అందరూ చూపెట్టాలి దేశం. సార్ అలాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక స్టోరీ విన్నాను సార్, మీరు చెప్పిన స్టోరీ. అసెంబ్లీలోకి వెళ్ళి ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రజానాయకుడు, అసెంబ్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గేట్ బయటకు వచ్చి ఇద్దరు కలుసుకొని వాళ్ళు. చెన్నారెడ్డి గారు సార్ ప్రతిపక్షంలో సుందరయ్య గారు మాట్లాడినా, లేకపోతే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినా, జయపాల్ రెడ్డి గారు మాట్లాడినా చాలా శ్రద్ధగా వినేవాడు. ఎవ్వరూ ఆటంకపరిచేవాళ్ళు కాదు. ప్రతిపక్షానికి సంఖ్యాబలం లేకపోయినా కూడా చాలా గౌరవాన్ని ఇచ్చేవాడు. ఇది ప్రజాస్వామ్యంలో సంప్రదాయము, సంస్కారం. సార్ ఈ అట్మాస్ఫియర్ ఒక 20-30 years నుంచి ఇలా ఉంది కదా సార్, అంటే కక్షపూరిత రాజకీయాలు. మనకి ఒక ఫ్యూడల్ స్వభావం వచ్చేసింది. ఇది వ్యక్తిగత అహంకారం. ఒక పక్కనేమో 30-40 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెడుతున్నాడు. ఇక నాయకత్వ స్థాయిలో 100 కోట్లు ఎట్లా కొట్ల సంపాదించి ఖర్చు పెట్టడమే. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్లు అంటున్నారు ఇప్పుడు. అవును సార్. మన ఎలక్షన్లో, బహుశా అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణలో మరి అందరూ చెప్పే అంకెల ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గానికి 25-30 కోట్లు సగటున ఒక్కొక్క అభ్యర్థి ఖర్చు పెట్టాడు. ప్రధాన పార్టీలు వాళ్ళు అనుకున్నట్టయితే, 3 పార్టీలు అనుకున్నట్టయితే 119 × 60-70 కోట్లు అయిపోయింది కదా. అవును సార్. అంటే 7-8 వేల కోట్ల రూపాయలు అయింది. ఆంధ్రప్రదేశ్లో 15,000 కోట్లు ఖర్చు అయింది 175 కాన్స్టిట్యూన్సీలకి. 30-40 కోట్లు పెట్టారు. 40 కోట్లు చాలా మంది పెట్టారు. 20,000 కోట్లు పందాలు కాశారట, వీడు గెలుస్తాడు, వాడు గెలుస్తాడు అని చెప్పి. నాకు చాలా విచిత్రంగా ఉంది. ఏదో 20,000 కోట్లు అంటే ఏదో సున్నాలు పెట్టేస్తున్నారు అదే పనిగా. దాంతో ఏమైపోయింది, ఇది జీవన్మరణ సమస్య అయిపోయింది. వ్యక్తిగత అహంకారానికి పరాకాష్ఠ అయింది. ఒక వ్యక్తి తన ఉనికిని కేవలం ఈ పదవితో ఎప్పుడైతే ఊహిస్తున్నాడో, ఆ పదవి లేకపోతే నేను చచ్చిపోయాను అనుకుంటున్నాడు. దాంతో ద్వేషభావం పెరిగిపోయింది. ప్రజాస్వామ్యంలో, నిజమైన ప్రజాస్వామ్యంలో, మంచి ప్రజాస్వామ్యంలో పదవులు అలంకారాలు కాదు, పదవి గౌరవానికి చిహ్నం కాదు. పదవన్నా లేకపోయినా మీ వ్యక్తిత్వం వల్ల మీ గౌరవం రావాలి. సార్ పదవి మీకు ముళ్ళ కిరీటం. పదవి పెద్ద బాధ్యతను ఇచ్చి పెడుతుంది, బరువును పెడతాం. ఇప్పుడు పదవి ఎట్లా అనుకోవట్లా, పదవి అహంకారం. పదవిలాగా చచ్చిపోతాను, పదవే నాకు భూషణం. అది ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యక్తిగతంగా అసహనం. రాష్ట్రంలో నాయకులు, జాతీయ స్థాయి నాయకులు కాదు, నియోజకవర్గంలో ఈ పార్టీ వాడికి ఆ పార్టీ వాడికి పడదు. స్నేహ సంబంధాలు ఉండవు. కొన్ని సందర్భాలు తన్నుకుంటున్నారు, అవును సార్, చంపుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. సో మార్పు వస్తుందంటారా సార్? ఇలాగే కొనసాగుతుంది? ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలకు అర్థమైతే వస్తుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ పోరాటం వాళ్ళిద్దరి మధ్య 2020 క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నారు. కాదు, ఇది మన జీవితాలను గురించి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎన్నికలు పోటీ చేసే వాళ్ళని గురించి కాదు, ఎన్నికలు ఓటు వేసే వాళ్ళని గురించి, సరే, మన భవిష్యత్తును గురించి. నిజంగా ఎన్నికలు జరిగితే సరైన ప్రజాస్వామ్యంలో పోటీ చేసేవాడు నా కుటుంబం, నా సంగతి పక్కన పెట్టి నేను 10 మంది ఉమ్మడి భవిష్యత్తు కోసం నేను టైం ఇస్తాను ముందుకు వస్తున్నాడు. దానికి ఇంత తప్పనందుగా వద్దని చెప్పండి, ఇంటికి వెళ్ళి పని చేసుకో హాయిగా సంతోషంగా. నీకు లాభమేగా, నష్టం లేదుగా. ఎన్నికల్లో నెగ్గకపోతే ప్రాణం పోయింది, నీకు లాభం ఉంది దానికి. ఎన్నికల్లో విజ్ఞుడికి, నిజాయితీపరుడికి ఎన్నికల్లో నెగ్గితే నష్టం వ్యక్తిగతంగా. నష్టానికి సిద్ధపడి సమాజానికి మంచి చేయాలని మీరు వస్తున్నారు. అది నిజమైన రాజకీయం. మన దేశంలో ఎన్నికలు నెగ్గకపోతే బతుకులేదు. ఇది రాజకీయం అవుతుందా? కాబట్టి మన ప్రజాస్వామ్యంలో చాలా పరిణతి పొందాలి. ఇంకా
అది ఎప్పుడు వస్తుంది? ప్రజలకు అర్థమైతే నా పన్నుల డబ్బు నుంచి వాడు ఉన్నాడు, వాడేం నాకు వాడి డబ్బులు నేను తీసుకోవట్లా, వాడు నాకేం మెహర్బానీ చేయటంలా, వాడు ఆస్తులు తాకట్టు పెట్టి నాకు రుణమాఫీ చేయట్లా, నాకు సబ్సిడీ ఇవ్వట్లా, నా డబ్బు ఇది, నేను ఇచ్చిన అధికారంతో వాడు కూర్చున్నాడు, నా ఓట్లతో వాడు ఏం లేదు, ఇంటికి వెళ్తాడు. అది మనకు అర్థం కావాలి. సరే, వాళ్ళ పట్ల గౌరవం చూపెడుతూనే మనకు ఆత్మగౌరవం ఉండాలి పౌరులుగా. అది లేని పౌరులుగా తయారు చేసాం, ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మార్చేసాం, ఓటు వేసే యంత్రాలుగా మార్చేసాం. ఓటు వేసిన తర్వాత జనం అంతా మన కాళ్ళు పట్టుకోవాలని చెప్పి చూస్తున్నాం. సరే, దాని నుంచి బయటపడాలి. సార్ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కంటే ముందే మీరు ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తారు, మార్పు అని చెప్పేసి. సో అది అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల్లోనూ కూడా నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను, 9th 10th. 2003లో 1,08,00,000 మంది సంతకాలు పెట్టారు సార్. ఆ తర్వాత 2009లో తర్వాత జిహెచ్ఎంసీలో కూడా మీరు పోటీ చేశారు సార్ అభ్యర్థులు. చాలా మంది మార్పు కోసము ట్రై చేసినారు. ఆయనకు డబ్బులు అవసరం లేదు, ఆయనకి వేస్తే మార్పు ఉంటుంది, డబ్బులు తీసుకోడు ఆయన, ఓట్ వేయాలని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ లోక్సత్తా పార్టీకి ప్రచారం చేయడము, పబ్లిసిటీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది సార్. ఎందుకని మీరు ఆ ఉద్యమాన్ని ఆపేసినారు ఆ తర్వాత? తమ్ముడు, ఆనాడు పార్టీ పెట్టిన కారణం ఏంటంటే మన ఎన్నికల వ్యవస్థలో మూడో పార్టీకి అవకాశం లేదని నాకు తెలుసు. కానీ కనీసం 10% ఓట్లు కనుక నిలకడగా వచ్చినట్టయితే, నేను ఆనాడు 10% మంది దేశంలో మార్పు కావాలి, కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా, డబ్బులు ఆశించకుండా తాయిలాలు కోరకుండా మనం ఉమ్మడి హితం బాగుపడడం కోసం చెప్పని మేము ఓటు వేస్తామని 10% ఉన్నారని నేను నమ్మాను. 10% అంటే 10%ని ఉపయోగించి ఈ పెద్ద పార్టీని మెడలు వంచి దేశాన్ని ఎట్లా మార్చాలో నాకు తెలుసు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం, కర్ణాటకలో చూసాం, మహారాష్ట్రలో చూసాం, తమిళనాడులో చూసాం, ఈ 4 రాష్ట్రాల్లో గట్టిగా చూసాం. ఓకే. మహానగరంలో హైదరాబాద్లో 8-10% ఓటు వస్తుంది, గ్రామాల్లో 1% వస్తుంది. గ్రామాల్లో అంటే ప్రజలకి మీరు కావాలన్న కోరికను 30-40% మందికి ఉండొచ్చు, ఆ కోరిక ఓటుగా మారడానికి పరిస్థితులు మనకు లేవు. ఎందుకంటే ప్రజలు అసక్తులైపోయినారు. నా ఊళ్ళో నాకు అందుబాటులో ఎవరో ఒక మనిషి నాకు ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, మండల ఆఫీస్లో పనిచేయించాలన్నా, లేకపోతే మీకు మున్సిపల్ ఆఫీస్లో చేయాలన్నా కూడా ఎవరో ఒక లేకపోతే ఏ పని జరగదన్న వ్యవస్థ ఉన్నది. ఆ యంత్రాంగాన్ని పోషించాలంటే తలప్రాణం తోక్కొస్తాను. ప్రజలేమో డబ్బుకు మరి ఏమీ జరగలేదు కాబట్టి డబ్బుకు అలవాటు పడ్డారు ఓటుకి, లేకపోతే తాయిలాలు తప్ప ఇంకేమి రాదన్న నమ్మకంతో తాయిలాలు కోరుతున్నారు. ఇది క్రమక్రమంగా మారుతుంది, కానీ ఈవేళ వెంటనే మారే పరిస్థితి కాదు. మనం దానికి, నేను ప్రాణం పోయినా కూడా దానికి పాల్పడవద్దని నిర్ణయం చేసుకున్నాం. ఏనాడు కూడా పరిష్కారంలో భాగం కావాలి కానీ సమస్యలో భాగం కావద్దు. అధికారం కోసం మనం లేవు, మార్పు కోసం ఉన్నాం అని చెప్పాను. కాబట్టి నేను దాన్ని మార్చే అవకాశం లేదు. ఓకే. నేను మారినప్పుడు వెంటనే దానికి పెద్ద ఎత్తున ఓటు పడే అవకాశం లేదు. అది లేనప్పుడు దానికి సమయం వస్తుంది, వచ్చే తరం చూసుకుంటుంది. ఈ లోపల దాన్ని సాధించడం కోసం మార్పులు ఏం కావాలి. అందుకే లోక్సత్తా పదవి ఉన్నా లేకపోయినా లోక్సత్తా తీసుకొచ్చిన మార్పులు దేశంలో మరే పార్టీ తీసుకురావాలి. 3 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చాం, 8 పెద్ద పెద్ద చట్టాలు జాతీయ స్థాయిలో తీసుకొచ్చాం, 4-5 పెద్ద పెద్ద విధానాలు తీసుకొచ్చాం. వ్యవసాయ రంగం ఉందనుకోండి, కేవలం లోక్సత్తా చేసిన పోరాటం వల్ల ఈ వంట నూనె దిగుమతుల్లో టారిఫ్ పెట్టారు, దానివల్ల మనకు రేట్లు పెరిగినాయి. మన తీసేశారు మళ్ళీ యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత. ఒక్క పార్టీ మాట్లాడతారు, లోక్సత్తా ఒకటే మాట్లాడతాను. ఒక్క పార్టీ, రైతుల పక్షం చెప్పుకున్న ఒక్క పార్టీ కూడా మీరు ముడి చమురు మీద ఎప్పుడైతే టారిఫ్ పెట్టలేదో, మా రైతులకు రేటు రావటం లేదు, మీరు టారిఫ్ పెట్టాలన్న మాట ఒక్కళ్ళు మాట్లాడారా? లోక్సత్తా మాట్లాడుతుంది. ఆనాడు 7 ఏళ్ళు పోరాటం చేసి సాధించాం. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎగుమతుల మీద నిషేధం పెడితే నిషేధం తొలగించబడిచేసింది లోక్సత్తా. మళ్ళీ మొన్న యుక్రెయిన్ యుద్ధం కారణంగా నిషేధం పెట్టారు, ఒక్క పార్టీ దాని గురించి మాట్లాడిందా? కాబట్టి అధికారంతో నిమిత్తం లేకుండా, ఒక్క ఎంపీ కూడా లేకుండా ఈ దేశంలో చాలా ఫలితాలను లోక్సత్తా సాధించింది. ఎందుకంటే అందరినీ కలిపి కూర్చోబెట్టి వాళ్ళకి వాస్తవం అని చెప్పి తర్కబద్ధంగా చెప్పగానే వాళ్ళని అంగీకరించారు. కాబట్టి నిరంతర పోరాటం చేస్తున్నాం. మనకు కావాల్సిన దేశంలో మార్పులు రావాలి. అధికారులు ఎవరు కూర్చొని నాకు అభ్యంతరం లేదు, ఈ పార్టీ ఆ పార్టీ మనకు అనవసరం. సార్ ఇప్పుడు భవిష్యత్తులో ఏమైనా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది సార్? ప్రజల్లోకి ఏమైనా వెళ్ళే ఆలోచన ఉందా? ఆ పరిస్థితులు ఏం మారలా, ఇంకా మారలేదు. ఇంకేమన్నా ఉంటే నిజం చెప్దాం. సార్ 30 ఏళ్ల క్రితం 28 ఏళ్ల క్రితం లోక్సత్తా ప్రారంభించినప్పుడు నేను ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు చెప్పాను, మా ఆంధ్రప్రదేశ్లో ₹1,00,00,000 అవుతుందో ఎమ్మెల్యే ఎన్నికని చెప్పాను. వాళ్ళంతా నమ్మేవాళ్ళు కాదు, ₹1,00,00,000 అనేవాళ్ళు. ఇవాళ ₹1,00,00,000 అంటే మీరంతా నవ్వుతారు, ఏం మాట్లాడుతున్నారు సార్, పంచాయతీకి కూడా ₹1,00,00,000 దాటుతుంది. వార్డ్ మెంబర్ పెడుతున్నారు సార్. కాబట్టి ఆ కోటి ఇవాళ 30-40 కోట్లు అయింది. అది పెరుగుతుంది కానీ తగ్గట్లా, రంగా మాట్లాడుతున్నాం. అంచేత ఇంకా టైం పడుతుంది సార్, వచ్చే తరం చూసుకుంటుంది. ఈ లోపల దాన్ని మార్చడం కోసం ఏం చేయాలి, మన ప్రయత్నం మనం చేస్తాం. చాలా మంది ప్రజలు అయితే బలంగా ఉంది సార్ లోక్సత్తా పార్టీ
గతంలో ఏం చేసింది, ఎలా పోటీ చేసింది అనేది. తర్వాత జనసేన పార్టీకి సంబంధించి లోక్సత్తా పార్టీ విలీనం చేస్తున్నారు. జయప్రకాష్ నారాయణ తెలంగాణ అధ్యక్షుడిగా అయ్యే అవకాశం ఉంది విలీనం అని చెప్పి గతంలో, ఇప్పుడు కదా సార్, గతంలో వచ్చినాయి కథనాలు. ఇప్పుడు నేను ఎప్పుడు పట్టించుకో అలాంటి ఆలోచన ఏమైనా ఉండేనా సార్ మీకు? అంటే తెలంగాణలో మీరేమనుకుంటున్నారు? జనసేనతో, అంటే జనసేన కూడా సార్ మీరు చూస్తే సరే తీసేయండి, అలాంటి ఆలోచన నాకు ఉందనుకుంటున్నారు మీరు? లేదు అంటే మరి ఇంకెందుకు వేరే, ఇప్పుడు ఇన్నేళ్ళు చూసిన తర్వాత నన్ను దానికి ఈ చర్చ అనవసరం. ఇప్పుడు జనసేన సార్ పవన్ కళ్యాణ్ సోదరులు మంచి ఉద్దేశంతో పెట్టారు, ఆ. కాబట్టి నేను పూర్తిగా వారికి మద్దతు ఇస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. దీర్ఘకాల పోరాటం ఇది. పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడో చెప్పాను, ఒంటరి పోరాటం సాధ్యం కాదు మూడవ పార్టీకి. వ్యూహాత్మకంగా మీరు ప్రస్తుతం భావసారూప్యమైన పార్టీలతో కలిసి పోటీ చెప్పిన వేరే మార్గం లేదు. దీర్ఘకాలంలో ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు కనుక పోరాటం చేస్తే అప్పుడు సమయ సందర్భం కలిసి వచ్చినప్పుడు మీరు ఏ రాజకీయాన్ని కోరుతున్నారో దానికి పెద్దపీట వేయడం సాధ్యమవుతుంది. ఆ ఓపిక కావాలని ఆయన కూడా అదే పద్ధతితో చేస్తున్నారు, అది అవసరం. సార్ భీమవరంలో కానీ గాజువాకలో కానీ జర్నలిస్ట్ మిత్రులు 2019లో జయప్రకాష్ నారాయణ గారి ఐడియాలజీ ప్రకారమే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసినాడు, ఎక్కడ కూడా ఆయన డబ్బు ఖర్చు కానీ ఇదేం లేదు, మార్పు కోసమే చేసినాడు అని చెప్పేసి అన్నారు. అప్పుడు మీ దృష్టికి వచ్చిందా సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా పోటీ చేశారు? ఇప్పుడు జీరో బడ్జెట్ అంటున్నారు కాబట్టి చెప్పాను. ఇప్పుడు రైట్, సినిమాల్లో హాయిగా రారాజులాగా ఉండే మనిషి సినిమాల్లో స్టార్లకు అదృష్టం ఏంటి? డబ్బులు ఇచ్చి జనం మీ దగ్గరికి వస్తారు, చూస్తున్నారు సార్. రాజకీయంలో ఏంటి? డబ్బులు ఇవ్వకపోతే జనం మీ దగ్గర రారు. కాబట్టి కోరి కష్టాన్ని తెచ్చుకున్న కారణం దేశంలో మార్పు కావాలి, ఈ సమాజం మన నిలబెట్టిందని చెప్తున్నా, ఇంత గౌరవాన్ని ఇచ్చింది, ప్రజలకు మళ్ళీ తిరిగి ఇచ్చారనే ఉద్దేశంతో ఆయన వచ్చారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏ రంగం నుంచి వచ్చినా కూడా మంచి మనసు ఉన్నవాళ్ళు, మంచి ఆలోచన ఉన్నవాళ్ళు, వాళ్ళని మనం ప్రోత్సహించాలి. దీర్ఘకాలంలో ఇది స్వల్పకాలంలో సాధ్యం కాదు, కానీ దీర్ఘకాలంలో వాళ్ళకి విజయం కోసం మనం పోరాడాలి. విజయం వాళ్ళది కాదు, ఈ దేశంలో మార్పు మనందరికీ అవసరం. రైట్, ధన్యవాదాలు సార్.